హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి బిట్ట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కన్నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలా, లైక్ చేయాలా, కామెంట్ చేయాలా. పోతే కుక్ విత్ జాతిరత్నాలు షో ఎండ్ అయిపోయిందండి. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. విన్నరు రన్నర్ కూడా మనకి ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది కదా. తనుజ విన్ అయింది. తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్. అంటే కళ్యాణ్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయినాడు. తనుజ వచ్చేసి కుక్ విత్ జాతిరత్నాలు షో సీజన్ 2 విన్నర్ అయిపోయింది. అమ్మాయి సీజన్ 1లో కూడా చేసింది. సీజన్ 2లో సీజన్ 1లో సెకండ్ వచ్చింది అనుకుంటా, రన్నర్గా వచ్చింది. సీజన్ 2కి విన్నర్ అయిపోయింది. ఎలాగైందంటే మనం కొంచెం డిమాండ్ పవన్ గురించి మాట్లాడుకుందాం. దీని తర్వాత కంటిన్యూ చేస్తాను. డిమాండ్ పవన్ వంటలు చాలా బాగా చేస్తాడండి. ఆ అబ్బాయి మనం హౌస్లో ఉన్నప్పుడు కూడా చూసాము. చాలా రోజులు ఆ అబ్బాయి కుకింగ్ చేసేవాడు. అందరికీ హౌస్ మొత్తానికి ఆ అబ్బాయి కుక్ చేసేవాడు. చాలా బాగా వంటలు చేస్తాడు. తనుకు కదా, గోదావరి వాళ్ళు కదా, చాలా బాగా వంటలు చేస్తాడు. చాలా ఇంట్రెస్ట్గా కూడా చేస్తాడు. అబ్బాయి ఫ్యాషన్ అనుకుంటుంది, చాలా బాగా చేస్తాడు. కాకపోతే ఒక 2-3 వీక్స్ నుంచి అంతగా దాని మీద మైండ్ పెట్టలేకున్నాడు. ఎందుకంటే అబ్బాయి ఒక సాంగ్ తీసినాడు ఈ మధ్య, లంగవోని అని ఏదో ఒక సాంగ్ తీసినాడు. దాన్ని రిలీజ్ కూడా చేసేసినాడు. ఆ టెన్షన్లో ఏమైనా సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయినట్టున్నాడు. లాస్ట్ వచ్చినాడండి. 2-3 వీక్స్ నుంచి లాస్ట్ వచ్చినాడు. కాకపోతే అబ్బాయి బాగా కుకింగ్ మాత్రం చాలా బాగా చేస్తాడు. తనుజ కూడా చాలా బాగా కుక్ చేస్తుందండి. అమ్మాయి కూడా తనుజ విన్నర్ అయింది. అసలు సోషల్ మీడియాలో తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరు అసలు ఫ్యాన్స్ అంటే ఇలా కూడా ఉంటారని నాకు తెలీదు. ఎలాగంటే వాళ్ళు ఏదైనా కొంచెం కానీ విన్నర్ అయినా ఇంకేదైనా వాళ్ళు ఏదైనా షోకి వెళ్ళినా వాళ్ళు అన్నదానం చేసేస్తున్నారు. ఫ్యాన్స్ పూజలు చేసేస్తున్నారు. ఇద్దరు ఫోటోలు పెడుతున్నారు. ఒక్కరు విన్నర్ అయినా సరే ఇద్దరు ఫోటో కలిపి పెట్టేసి ఇద్దరు పేరు మీద అర్చనలు, పూజలు, పోతే అన్నదానాలు ఇవన్నీ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలకి చేస్తారు కదండి అలాంటి. ఇప్పుడు వీళ్ళకి చేస్తున్నారు. ఈరోజు కూడా ఎవరో ఫ్యాన్స్ అండి అన్నదానం చేస్తున్నారు తనుజ కళ్యాణ్ పేరు మీద, ఇద్దరు పేరు మీద. అసలు సోషల్ మీడియా అంతా తనుజ కళ్యాణ్ అంటే విన్ అయింది తనుజ, కానీ తనుజ కళ్యాణ్ అనేసి చాలా బాగా అసలు సోషల్ మీడియా అంతా అదే. నిన్నే నేను తమ్నేల్తో కూడా పెట్టేసేసిన్నాను. చాలా అంటే కుకింగ్ బాగా చేస్తుంది అమ్మాయి. ఇంకపోతే ఇది ఎవరైనా అండి ఒక షోకైనా లేదా ఒక హౌస్లోకి పోవాలన్నా దేనికైనా వైల్డ్ కార్డుతో రాకూడదు. ఏంటంటే మనం ఎలా మాట్లాడుకుంటాం, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే బాతురు అన్నట్టుగా అంటాం. అలాగా వీళ్ళు ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమవుతుందంటే మధ్యలో వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు వీళ్ళు ఆడియన్స్ బాగా. అందుకని మధ్యలో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోలేకపోయినారు. పోయిన సీజన్ కుక్ విత్ జాతిరత్నాలు 20 ఎపిసోడ్లు జరిగినాయి అంట. 20 వారాలు, అవును 20 వారాలు జరిగినాయి అంట. ఈ సీజన్ ఏమైందంటే ఇది కూడా ఒక 20 వీక్స్తో ఎండ్ చేయాలనుకున్నారు. కాకపోతే ఇప్పుడు దీనికన్నా ముందు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక షో వచ్చింది కదా, అదేం అంత హిట్ చేయలేదండి. అది చాలా ఫ్లాప్ అయింది. ఇంకా ఇలాంటి షో ఇంకో షో వచ్చినా అది మళ్ళీ ఫ్లాప్ అవద్దు అనుకొని దీన్నే కంటిన్యూ చేసినారు. కుక్ విత్ జాతిరత్నాలు కొంచెం టీఆర్పీ బాగా వస్తుంది కాబట్టి కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత టీఆర్పీ పడిపోయింది. ఇంకా దాన్ని ఇంకా కామెడీతో తీసుకొచ్చి కొంచెం తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకోసం దీన్నే ఇంకొక 30 వారాలుగా పెంచేసి వైల్డ్ కార్డు నుంచి ఒక 4 తీసుకొచ్చినారు. వాళ్ళు కూడా అందరూ చాలా బాగా కుక్ చేసేవాళ్ళేను. అందరూ ఎలిమినేట్ అయిపోయినారు. టాప్ 5 వచ్చేసి పునర్నవి, రాకేష్, తనుజ, నిఖిల్ కూడా అండి చాలా బాగా వంట చేస్తాడు. అబ్బాయి కూడా ఏంటంటే ఒక 2-3 వారాల నుంచి
లాస్ట్ వస్తున్నాడు. ఎందుకంటే వంట మీద కన్నా పక్కన బాగా దాని ఫోకస్ పక్కన పెట్టేస్తున్నాడు, వంట మీద చూపించడం లేదు. కానీ చాలా బాగా వంటలు చేసేవాడు ఫస్ట్లో. ఇప్పుడు 2-3 వారాల నుంచి లాస్ట్లో వస్తున్నాడు. ఆయుష్క కూడా చాలా బాగా చేస్తుంది వంటలు. ఇక నా వీళ్ళే కదా రేపు హౌస్లోకి బాబోయేదా నిఖిల్ విజేంద్ర వర్మ కానీ, ఆయుష్క, పల్లవి రామశెట్టి, పల్లవి గౌడకి చాలా క్రేజ్ ఉంది, చాలా బాగుంటుంది. తనేజాకున్నంత ఫాలోవర్స్ ఉంటారు అని సోషల్ మీడియా అంతా అంటున్నారు. కానీ అది కష్టమేనండి. నాకేం అంత అనిపించదు ఆ అమ్మాయి. చూద్దాం, అంటే తనుజ ఎలాగ ఎంతమంది ఫాలోయింగ్ తెచ్చుకున్నదో అంత పేరు తెచ్చుకుంటుందని మా యాజమాన్యం చాలా హోప్స్ పెట్టుకొని ఉంది అమ్మాయి మీద. ఆ అమ్మాయి కన్నా ఆయుష్క ఇంకా చాలా బాగా, అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. ఎప్పుడు నవ్వుతా చాలా బాగుంటుంది. చూద్దాం ఎవరికి కనెక్ట్ అవుతారో. హౌస్లో పోయి వాళ్ళు 100 రోజులు అక్కడ ఉంటారు కదా, అప్పుడు మనం ఎవరికి కనెక్ట్ అవుతామో చూడాలి. డిమాండ్ పవన్ సాంగ్ రిలీజ్ అయిందండి. పాపం అంతగా రీచ్ అవ్వలేకపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అబ్బాయిని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. అంటే అబ్బాయి ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అబ్బాయి కొంచెం కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నాకు మాత్రం నా వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.